జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని ప్రభుత్వ చీఫ్ విప్లు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఏటా కొత్త సంవత్సరం మొదటి రోజు అంజనను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కొత్త ఆలోచనలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందన్నారు. తీపి చేదు అనుభవాలను వదిలేస్తూ నూతన సంవత్సరంలో అడుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్క కుటుంబానికి అంతా మంచి జరగాలని ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. గత ఎన్నికల కంటే ముందు కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర మొక్కుకొని ఈ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా గెలిపించమన్న స్వామివారిని ప్రార్థించి వెళ్లడం జరిగింది. స్వామివారి ఆశీస్సుతో ప్రజలనే దేవుళ్లుగా మార్చి ప్రజలచే వేములవాడ శాసనసభ్యుడిగా గెలుపొందే విధంగా స్వామివారి ఆశీస్సులు అందేసిన క్రమంలో తర్వాత ప్రభుత్వం విప్పుగా కూడా అయిన సందర్భంలో ఈ రోజు స్వామివారిని వచ్చి దర్శించుకోవడం జరిగింది, మొక్కులు తీర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏటా మొదటి సంవత్సరం కొత్త సంవత్సరం మొదటి రోజున స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా, అందులో భాగంగా కూడా ఈరోజు ఇక్కడికి స్వామివారి దగ్గరికి రావడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ కొత్త ప్రభుత్వం, కొత్త సంవత్సరం, కొత్త ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు రైతు వర్గాన్ని బలోపేతం చేయడానికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో తీసుకుని పోయే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నమాట. ఎన్నికల్లో గెలుపొందిన మొదటి వారంలోనే మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ప్రారంభించే పథకాన్ని ప్రారంభం చేయడం, ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు కూడా పెంచుకునే కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. మిగతా 6 గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకుని అధికారులనే గ్రామాలకు పంపించి ప్రజల ద్వారా దరఖాస్తు తీసుకునే కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా ఓ పండుగ వాతావరణంలో కూడా జరుగుతూ ఉంది. తీపి చేదు అనుభవాలను వదిలేస్తూ